విద్యార్థులకు చదువుతో పాటు సైన్స్ ఫెయిర్ లాంటి ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం వల్ల వారి ప్రతిభను గుర్తించవచ్చని ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ చైర్మన్ డాక్టర్ జాన్సన్ జాకబ్ పేర్కొన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని 7th డే అడ్వాన్స్డ్ హై స్కూల్ ఆధ్వర్యంలోని సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ చైర్మన్ డాక్టర్ జాన్సన్ జాకబ్, ప్రిన్సిపాల్ ఎన్ డానియల్ కుమార్ పాల్గొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు పర్యావరణం, టెక్నాలజీ, సైన్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలపై రూపొందించిన ప్రయోగాల పరికరాలను పరీక్షించి క్షుణ్ణంగా వాటి గూర్చి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్సన్ జాకబ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి సైన్స్ ఫెయిర్లోని పాల్గొనడం వల్ల తరగతి గదులలో చదువు కంటే ప్రాక్టికల్గా ఎక్కువగా నేర్చుకుని మంచి మార్కులు సాధించి జ్ఞానంతో పాటుగా తల్లిదండ్రులకు, పాఠశాలలకు పేరు ప్రతిష్టలు పొందుతారని అన్నారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. Hello. Okay. क्या We explain about the air pollution and water pollution. As the air which we breathe and the water which we drink is not clear. It's not करता ना तो उससे एनर्जी से भी आसक्ति छोड़ देती है. నేను తల్లిదండ్రులకి, విద్యార్థులకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మేమిచ్చిన ఈ సదావకాశాన్ని వారు వినియోగించుకుని వారంతా కూడా వారి యొక్క నైపుణ్యతను బయలుపరుస్తూ చక్కటి సైన్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా చక్కగా దీనికి కోఆపరేట్ చేసి మాతో సహకరించినందుకు పేరెంట్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా నాయకులు పాస్టర్ జాన్సన్ జాకబ్ గారు, మా చైర్మన్ గారు, అదేవిధంగా ఎల్డర్ సునీల్ గారు, మా సిఇఓ గారు వెనకాలండి ఇదంతా నడిపిస్తున్నందుకు వారికి కూడా నేను ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి కూడా రాని వారికి కూడా ఇది తెలిసే విధంగా మీ ఛానల్స్లో దీన్ని వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము నమ్ముచున్నాము. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సైన్స్ ఫెయిర్ ఇన్ 7th Day Adventist School. We are happy to be here and see the talents and exhibiting and their knowledge and their wisdom they are showing to exhibiting each and every one of us. And we want to bless each and every child one who are studying here. And also I want to congratulate the administration for encouraging the students for exhibiting their knowledge, what they are learning in the school. And also I want to thank the teachers for their contribution, the effort that they are giving to the students with wholeheartedly. And also I want to congratulate the parents choosing the school for the support and as to educate their students
educate the students in a better school, in the Seventh-day Adventist school. And I want to once again congratulate the Seventh-day Adventist School administration, Mr. Daniel Kumar and his team and the staff and the parents. And especially I want to thank the media persons, so the school to exhibit the to show the each and every one of us how what is going on in this Seventh-day Adventist school. Thank you. ప్రతి పాఠశాలలో జరిగితే విద్యార్థులు క్లాస్ రూములు తరగతి గదిలో నేర్చుకునే దానికంటే ఈ ప్రాక్టికల్గా చేసే దాంట్లో ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళు ఆసక్తి కలుగుతుంది. తర్వాత చక్కటి మార్క్స్ కూడా వారు తెచ్చుకుంటారు. ఇది పాఠశాలకు మంచి పేరు తెస్తుంది, విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ఈ రీతిగా ఇంకా ఎన్నో మార్లు పాఠశాలలో పెట్టాలని మేము వారికి మేము తెలియచేస్తా ఉన్నాము. ఈ మీడియా ద్వారా సెవెంత్-డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ హైదరాబాద్లో విద్యార్థులకు ఇవి కాకుండా ఇంకా ఎన్నో విధాలమైన బోధన జరుగుతూ ఉంది. ఈ పాఠశాల ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి అనేక సెవెంత్-డే అడ్వెంటిస్ట్ పాఠశాలలో ఒక ఉన్నతమైన పాఠశాల. అనేక మంది తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చేర్పించాలని ఆశపడుతూ ఉంటారు జరుగుతున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమాలను బట్టి. అంచేత ఈ కార్యక్రమాన్ని బట్టి మేము సంతోషిస్తూ అభినందిస్తూ నాయకత్వాన్ని, పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని మరియు తల్లిదండ్రుల్ని బిడ్డలు ఇంకా గొప్ప ప్రయోజకులు అవ్వాలని మా ఆశ, ఆశీర్వాదము.